Yeah. ఇన్ జనరల్ గ్యాంగ్స్ అనేసరికి విశ్వక్ గారు కాలేజ్ డేస్ గుర్తొస్తాయి, అప్పుడే కదా గ్యాంగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీ వరకు గ్యాంగ్స్ అంటే ఏం గుర్తొస్తాయి? నాకు స్కూల్ గుర్తొస్తుంది. స్కూల్ ఎలాంటి గ్యాంగ్స్ ఉన్నాయి అప్పుడు? మాది ఎట్లుంటుండే అంటే పైసలు ఉన్న వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటుండే. మాది ఒక బ్యాచ్ ఉంటుండే. మా కొంచెం ఉన్నోళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ ఒక గ్రూప్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తుండే క్లాస్లో. అంటే మనం వాళ్ళతో మాట్లాడితే దే ఆర్ చీప్ ఫెలోస్ అన్నట్టు అట్లా ఉంటుండే. వాళ్ళదో గ్యాంగ్ ఉంటుండే. సో మాది మోస్ట్ చిల్లర్ గ్యాంగ్ ఉంటుండే. సీరియస్లీ? యా. సో బాయ్స్ రో గర్ల్స్ రో ఉంటుంది కదా, మాది గర్ల్స్ రోలో లాస్ట్ 2 బెంచెస్ మా గ్యాంగ్. అర్థమైపోయింది. వాళ్ళ టిఫిన్ బాక్స్ తీసుకొని తింటుండే, వాళ్ళతో తెప్పించుకుంటుండే బ్రేక్లు ఏమన్నా, లేకపోతే వాళ్ళ బుక్కులు తీసుకొని చింపేస్తుండే వెనకకి వెళ్ళి. సో దట్ ఈస్ లైక్ బెస్ట్ గ్యాంగ్ ఐ హ్యాడ్ ఇన్ మై స్కూల్. ఏదైనా మెమరీ అప్పట్లో? తర్వాత ఎట్లయిపోయిందంటే స్లోలీ మెల్లగా వచ్చి అరే మేము మీతో కూర్చోవచ్చారా అని చెప్పి వాళ్ళు వచ్చేవాళ్ళు. ముందున్న వాళ్ళని వెనకకి లాగుతూ వచ్చేసి. మీకు తెలుసా ఇలా గ్యాంగ్స్ ఉండేవని? అంటే స్కూల్లో మొత్తం ఒక రో అంతా బాయ్స్ ఉంటారు. Yes, of course. It's very common and exactly what he said. Na school lo kuda Unnaya? in the girls row lo last 2 benches will be boys only. And it will be the naughtiest boys akkada. Ilanti. So yeah. And actually speaking, most of the time we girls are best friends with those boys only. Because they're naughty and all that, but then a manchitanam untadi also. You know, so I feel like no. I think it's a very yeah, so even I've had యాన్యువల్ డే ఇస్తలేరు స్కూల్లో, టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తలేరు అంటే మేమే పోయి గొడవ చేస్తారు. స్టేజ్ మీద వాళ్ళే కనిపిస్తారు, ఫైట్స్ అయితే ఉంటారు. మోస్ట్ యాక్టివ్ వాళ్ళే. డీజే కావాలంటే డీజే పెట్టి పోయి ప్రిన్సిపల్తో ఒకటి ఎన్ని చేస్తాం అనుకున్నాం స్కూల్కి. అంటే గ్యాంగ్స్